దూరం ఉన్నాను. అరే బాయ్, అరే అన్న నేను ఇంకా అవాజ్ చేస్తాను. ఎందుకన్నా అవన్నీ? బ్రో అవాజ్ చేయడం ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. నువ్వు నాకు ఇస్తావా? నాకు తీసుకుపోయిన వాడు ఇగో ఫ్యామిలీ చెప్పరు. నేను మాట్లాడుకుంటా ఇంటికి తీసుకుపోయి ఇప్పుడు తీసుకొస్తాను. మీరు ఇప్పుడే తీసుకొస్తాను. వెయిట్ చేస్తాం. మరి మాట చెప్పాలా? మీరు రెడీస్ కదా వాడు. మరి వీళ్ళకి చేయలేదు అవడానికి క్లియర్ గా మాట్లాడుకోవాలి. వాడని దూరపడు కాడు, నాకు తమ్ముడాడు. మా ఇంట్లో బాధ నీకు తెలుసా? లేదు కదా. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఫోన్ ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు? ఎందుకైతే చెప్పు. సిగ్గు లేదురా గాడిదే. మళ్ళీ నా బాధ నాకు తెలుసు. మా ఇంట్లో ఎట్లా సిచ్యువేషన్. నువ్వు ఇస్తావా? ప్రూఫ్ అయితే ప్రూఫ్ చేస్తా. నువ్వు ఇస్తావా? నెత్తి మీద గుర్తాన్ని చేస్తా నేను. నా ఇష్టం బ్రో. అది నా తమ్ముడు బ్రో. మీరు నాకు ఇస్తారా? చెప్తా. మీరు ఇస్తారని చెప్పండి. తీసుకుని కదా. తీసుకుని బరాబర్ తీసుకుని కదా. తీసుకుని కంప్లైంట్ పెట్టుకో. నేను తీసుకోవద్దా బ్రో? కార్ కాదు. నువ్వు వింటా. అరే డ్రారా నువ్వు వింటా. అదే చెప్తున్నా అప్పటి నుంచి. ఇంటికి తీసుకోవద్దంటే మీరు మధ్యలో వచ్చిన గల్లబట్టి నన్నే తిడుతున్నారు. పిచ్చోండి నేను మధ్యలో. ఫస్ట్ మీ ఇంట్లో మాట్లాడదామన్నా. నువ్వు డైరెక్ట్ బ్రో బ్రో జర ఆగనా. నువ్వు ఏం మాట్లాడకు. రొక్క మనీ బంది ఎల్లికి రొక్క అన్న. ఒక్క నిమిషం. ఏదో భాష లేదన్నా. వీడు ఒక్క నిమిషం. ఇంట్లోకి అరే జర ఆగనా. నువ్వు మధ్యలోకి వస్తున్నావు. అరే జర దూరం ఉంది. దూరం ఉన్నాను. అరే బాయ్, అరే అన్న తెలుసా బాధ ఏందో. ఒక్క నిమిషం 2 minutes మాట్లాడతా. నా బాధ నాది. వీడు ఏం చేసింది తెలుసా నీకు? చెప్పు. ఇంట్లోకి వెళ్ళి డబ్బులు బంగారం దింకపోయిండు. నువ్వు ఇస్తావా? 8 బంగారం 2-3 లక్షలు అట్టుకోపోయిండు. వచ్చినాడు చుట్టం వచ్చి చెప్పిన నువ్వు రాబోయ్ అన్న. నేను తీసుకొస్తుండే బండి తీసుకోవాలతా బెటా. నేను చెప్పన్నా. పద్ధతి ఉంటది. పద్ధతి మాట్లాడు. చాలా మంచిగా చెప్తున్నా. ఆగు. నువ్వు తాగా తీసుకోపోతా. నువ్వు ఇస్తావా? నువ్వు ఇస్తావా? అంటే ఆదిపురం నువ్వు ఇస్తావా? నేను అందుకే తీసుకోతున్నా. పోయి మాట్లాడతా ఊర్లో పోయి. చిల్లర కాదు. సరే ఓకే. నువ్వు చెప్పను. నువ్వు ఇస్తావా? వాడు ఎంత తీసుకున్నాడు? 8 తులాలు బంగారు తీసుకోండి. 2 లక్షలు క్యాష్ తీసుకోండి. వాడు తెంగిపోయినా ప్రూఫ్ చూపి. నేను చూపిస్తా. వాళ్ళు ఇస్తారు కదా. స్టేషన్ తీసుకొని వాళ్ళు ఇస్తారు. బరాబర్ చూపిస్తారు. అరే అన్న ఎంక్వైరీ ఇస్తారా అన్న? చూడు ఒకసారి. వీడు చూసి అట్లా కాదా నా. నేను తీసుకోవాలి. నేను చెక్ చేపిస్తా కదా మొత్తం. అరే అదే చెప్తున్నా. ఇంట్లో ఫోన్ చేస్తా ఫోన్ ఒక్క నిమిషం గుంజుకోదా. నువ్వు ఒక 2 minutes. అరే బ్రో ఒక్క నిమిషం. మధ్య నువ్వు ఇస్తావా? నువ్వు ఇస్తాను గ్యారెంటీ ఇస్తావా? నువ్వు అరే కెమెరా తీసుకున్నావు. వార్తలు మనం నువ్వు కెమెరా ఆగని. నా బాధ నాది. మధ్య రావుతుంది. అరే సార్ ఆగా. నాకు చెయ్యాలి చెప్తున్నా. నేను అడ్రబే అల్లను ఎడది మళ్ళీ ఫోన్ మాడతానని. ఫోన్ చేస్తున్నా. ఫోన్ కలవదు. ఫోన్ కలుస్తుందా? కూల్ మాట్లాడుతున్నా. 2 days ఫోన్ చేస్తున్నా. ఫోన్ కనెక్ట్ అవుతుందా? అది నా తప్ప. దెంకపోయినావు. కనీసం రెస్పాండ్ అయితే అవ్వాలి కదా. అరే అన్న నువ్వు తీసుకోకన్నా. నేను గుంజుకోతా. నేను గుంజుకోతా. సరే
అరే మాట్లాడేముంది అదే తీసుకోవద్దా నేను డైరెక్ట్ అరే అన్నా నువ్వు ఇగో ఇంట్లో పోయి మాట్లాడతా ఫస్ట్ తీసుకోపోయి ఓకే నువ్వు ఇస్తాను చెప్పు నేను ఓకే మీరు ఏం చేస్తావు? చంపుతావా? నేనేం చంపుతా బ్రో ఇంటికి తీసుకోవద్దా పోలీస్ స్టేషన్ తీసుకోవద్దా మేము కూడా వస్తాం. నడిపోదాం నాన్న అవాజ్ ఎందుకు తీస్తున్నావు? కుక్కడపల్లి తీసుకోవద్దు నేను మాట్లాడతా నేను తీసుకొస్తాను నేను తీసుకొస్తాను ఇప్పుడు తీసుకొస్తాను మీరు నేను ఇప్పుడే నేను తీసుకొస్తాను వెయిట్ చేస్తాం మరి మాట చెప్పాలా? మీరు రిలేటివ్స్ కదా వాడు. మరి వీళ్ళకి చేయలేనికి అవడానికి చేయగలనా నువ్వు మీరు ఇస్తారా ఇగో తీసుకుపోయింది మా దగ్గర నుంచి మీది కాదు ఒక్క నిమిషం ఇగో మీరు దూరం ఉన్నా మీకు సంబంధం లేదు ఇగో ఫ్యామిలీ చెప్పరు నేను మాట్లాడుకుంటా ఇంటికి తీసుకుపోయి అరే తీసుకోవద్దా బ్రో కొట్టలేదు మంచి పద్ధతి తీసుకోవాలి 2 minutes అరే ఈ గాడి పని గాడి జర ఆగబెట్ట వచ్చిందా నువ్వు పక్కన పెట్ట నువ్వు బండి దగ్గర పోతున్నాడు అరే ఇంటికి తీసుకోపోయి మాట్లాడి వాళ్ళు తీసుకోవద్దా బట్ట నేను దూరం వరకు మాట్లాడలే కదా అవాజ్ చేయక ఓకే నేను కూల్ గా మాట్లాడుతున్నాను నువ్వు కూల్ కూడా నేను కూల్ ఉంటా ఓకే. నువ్వు అవాజ్ అంటే నేను ఇంకా అవాజ్ చేస్తాను ఎందుకన్నా అవన్నీ బ్రో అవాజ్ చేయడం ఇంపార్టెంట్ కాదు ఇక్కడ నువ్వు నాకు ఇస్తావా నాకు తీసుకుపోయిన వాడు ఫోన్ చేస్తున్నా బ్రో ఫోన్ కనెక్ట్ అవుతుందా ఫోన్ కనెక్ట్ అవుతుందా ఫోన్ నెంబర్ కనెక్ట్ అవుతా రెస్పాండ్ అవుతా చెక్ చేస్తాను నువ్వు అట్లా గట్టి మాట్లాడతా పైసలు రావు వాడు తీసుకుందో లేదో నాకు తెలియదు నేను చూపిస్తాను నేను ప్రూఫ్ చూపిస్తాను అరే నువ్వు మరి ఇంత అమాయకంగా ఇంట్లో తీసుకో మాట్లాడి చెప్తున్నా అట్లా కాదు బట్ ఒక్క నిమిషం నేను చూపిస్తా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడిపిస్తాను నేను క్లారిఫికేషన్ చేస్తాను అరే నేను వాళ్ళకి ఎవరు కొట్టద్దు నేను తీసుకుపోతాను బ్రో ఎవరు ఏం చేయదు మీ దూరం ఒకటే క్లారిటీ వాడు మీరు నాకు ఇస్తారా చెప్తా మీరు ఇస్తారని చెప్పండి తీసుకుని బరాబర్ తీసుకున్నా కంప్లైంట్ పెట్టుకో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తమాషా కాదు బ్రో ఒక గట్టి మాట్లాడుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క నిమిషం మీకు సంబంధం లేదు ఇది ఓకేనా ఎందుకు సంబంధం లేదు నేను చెప్తా వినండి ఒక్క నిమిషం మీకు సంబంధం లేదు మనకి ఎందుకు తీసుకొస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడుకోవాలి వాడితో ఓకేనా నేను క్లారిఫై చేసుకుంటా ఏంది కథ ఫోన్ మొత్తం క్లియర్ గా మాట్లాడుకోవాలి వాడని దూరప్పుడు కాడు నాకు తమ్ముడాడు బాధలు ఉంటాయి అందుకే బాధ్యత దూరం వచ్చి మాట్లాడుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మనకి కొట్టుకుంటూ తీసుకోబోతుంటే మౌనంలో ఆపిరంట కొట్టనే కాదు బ్రో నాకు తెలుసు నా బాధ నాకు తెలుసు ఇంట్లో మాకు ఎట్లుంటుందో తెలుసు ఎట్లా తీసుకోవద్దు మరి ఆడు ఏమని మా ఇంట్లో బాధ నీకు తెలుసా లేదు కదా నేను వాడు మంచోడు అంటే దొంగ అంటలేను నాకు ప్రూఫ్ కాదు సో పోలీస్ స్టేషన్ చూపిస్తా బ్రో అందుకే పద్ధతిగా మాట్లాడి గట్టి మాట్లాడకు జరా నువ్వు మధ్యలో మాట్లాడకు నేను ఫస్ట్ మాట్లాడుతాను 2 minutes ఆగు బ్రో ఇగో ఒక్క నిమిషం ఫస్ట్ నేను వాడితో మాట్లాడాలి ఓకే నేను మాట్లాడతాను చెప్పరా మరి ఓవరాక్షన్ చేయకు ఫస్ట్ నువ్వు చెప్పు అరే జర ఆగబట్ట నువ్వు దగ్గర నేను దూరం బట్ట ఒక్క నిమిషం జర ఆగరే విట్రా జర ఒక్క నిమిషం పక్క పెట్టు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు ఫోన్ ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు ఎందుకైతే చెప్పు అరే ఎన్ని ఫోన్ సిగ్గు లేదురా గాడిదే మళ్ళీ నాకు తెలుసు మరి మంచి మాట్లాడుతుంటే మరి ఓవరాక్షన్ చేస్తుంటారా నేను చేయలేపు ఒక్క నిమిషం చెప్పు లేదు నేను మాట్లాడతా నేను తీసుకోవద్దా బ్రో కారు కాదు నువ్వు విట్రా అరే డ్రారా నువ్వు విట్రా నేను తీసుకోవద్దా బ్రో నేను తీసుకోవద్దానికి 2 minutes అను అంతే నడిపోదాంపా అల్లనమ్మా ఫోన్ చెప్పాలి వాట్సాప్ ఫార్వర్డ్ పెట్టా ఇన్స్టాగ్రామ్ ఎలా ఫార్వర్డ్ పెట్టినా దిమాగ్ మాట్లాడుతున్నాను భాష గురించి మాట్లాడక మరి దూరం ఉండాలా దూరం ఉంటే ఎట్లా మాట్లాడదాం తీసుకురా అరే అన్న ఇగో నీకు సంబంధం లేదు ఇగో నా బాధ నాకు తెలుసు మా ఇంట్లో ఎట్లా సిచ్యువేషన్ నువ్వు ఇస్తావా ప్రూఫ్ అయితే ప్రూఫ్ చేస్తే నువ్వు ఇస్తావా నేను చేస్తా మీరు ఇస్తారా నువ్వు ఇస్తావా
పక్కన నడు పోదాం ప్రూఫ్ చేపిస్తాం బ్రో. అరే అరే నేను ప్రూఫ్ చేపిస్తా బ్రో. నీ తమ్ముడు కదా తమ్ముడే ఇప్పటికెళ్ళి నేను ప్రూఫ్ చేపిస్తున్నాను. నువ్వు కొడతావా తమ్ముడు నేను కొడతా అంతా మన దగ్గర తీసుకుంటా బ్రో. బరాబర్ తింటా నెత్తి మీద గుర్తు అన్ని చేస్తా నేను. మళ్ళీ చూసుకోవద్దు నేను. నా ఇష్టం బ్రో. అది నా తమ్ముడు బ్రో. రాజుగా మాట్లాడుతున్నాను. అరే ఎవరు పోనీ తీసుకోతా ఇంటికే తీసుకోతా. ఏడు తీసుకోవాలి నేను వాళ్ళు అన్నాను కదా ఇంటికి తీసుకొస్తాను. ఎంత పిల్లి పుకేసాను పోలీస్ స్టేషన్ కుక్కడపల్లి ఇంటికి తీసుకొస్తా. నువ్వు నన్ను ఫాలోగా సరే లేదా నువ్వే నా కారు నేను ఫాలో అవుతాను. నన్ను ఫాలోగా నువ్వు వీడిని ముట్టుకోడు. దూరం ఉంటా నడు. నువ్వు అంత దగ్గర రావద్దు. నువ్వు కారు నడు ఫస్ట్ అది తీసుకోపోయి. లేదు నేను తీసుకొస్తాడు అన్న. లేదు నేను బండి మీద తీసుకొస్తాను. నాను కారు వస్తుంది. నేను బండి తీసుకొస్తానా. నువ్వు గాడి నెంబరు ఏమైంది బాయ్ కుక్కట్పల్లి ఇప్పుడు కుక్కట్పల్లియా ఫస్ట్ మీ ఇంట్లో మాట్లాడదామన్నా నువ్వు డైరెక్ట్ ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు పిఎస్ లో కాదు ఇంట్లో అయింది కదా. ఇప్పుడు అదే చెప్తున్నా. అప్పటి నుంచి ఇంటికి తీసుకోవద్దంటే మీరు మధ్యలో వచ్చిన గల్లబట్టి నన్నే తిడుతున్నారు. పిచ్చోండి నేను మధ్యలో అవతల బండి